భూమి ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఆఫీస్లో ఇంకా డైరెక్ట్గా గగన్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఈయన క్యాబిన్లో లేరు, మొన్నట్లా ఒకవేళ కింద దాక్కున్నారా ఏంటి అని చెప్పి చూస్తుంది. కానీ అక్కడ గగన్ ఉండడు. ఏంటి గగన్ గారు కనిపించట్లేదు, ఎక్కడున్నారు గగన్ గారు, గగన్ గారు అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంక అసిస్టెంట్ వచ్చి ఏమ్మా క్యాబిన్లో లేరంటే అర్థం ఏంటి? సార్ ఆఫీస్కి రాలేదు. ఈ విషయాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? అయినా అంతలోపు రా నీకు పని ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పి అలా ఇంక తీసుకువెళ్తారనమాట. ఇదిగో ముందు ల్యాప్టాప్ ఆన్ చేసి మెయిల్ ఎలా పంపించాలో నేర్చుకో, సరేనా? వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇదేంటి ఇలా ఉంది, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, ఇది ఎలా ఓపెన్ చేయాలో చూడాలనుకుంటున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదే అని అంటుంది భూమి. అమ్మో ఇలాంటి క్యాండిడేట్తో ఎలా రా బాబు, అది కదమ్మా అది అని చెప్పేలోపు ఇంకా గగన్ వస్తారు ఆఫీస్కి. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మా గగన్ సార్ చెప్తారు. గుడ్ మార్నింగ్ గగన్ సార్ అని అంటుంది భూమి. భూమిని అలా చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు గగన్. గగన్ సార్ ఏంటి సార్, నేను వచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అడుగుతుంది భూమి. ఎందుకు వచ్చావు, నీకు చెప్పాను కదా రావద్దని, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అదేంటి సార్ అలా అంటున్నారు, నేనేదో కష్టపడి మీకోసం వస్తే అలా మాట్లాడతారేంటి? ఆ దత్తతని ఆపి కూడా మీ దగ్గరికి నేను వచ్చాను సార్ అని చెప్తుంది భూమి. తెలుసు, నాకు తెలుసు నువ్వు దత్తతని ఆపి మరీ నా దగ్గరికి వస్తావని. చూడు, నీకు నేను మీ ఫ్రెండ్కి చెప్పాను కార్పొరేట్లో ఉన్నప్పుడు కొంచెం వేరేగా రెడీ అవ్వాలని, వేరేగా డ్రెస్ చేసుకోవాలని, బట్ నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు గగన్. అంటే చెప్పింది సార్, కానీ అలాంటి డ్రెస్ నా దగ్గర లేదు, నన్ను ఏం చేయమంటారు, అవి ఎలా ఉంటాయో మీరు చెప్తే నేను ఎలా అయినా వెళ్తానో చెప్పి ఇంక పాపం చెప్తుంది భూమి. నీ గురించి తెలిసే నేను ఒక డ్రెస్ తీసుకువచ్చాను, ఇదిగో తీసుకో అని ఇస్తారు. ఇంకా డ్రెస్ చూసి మురిసిపోతూ ఉంటుంది భూమి. ఇప్పుడే వెళ్ళి మార్చుకుని వస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా అలా వెళ్ళిపోతుందనమాట భూమి. ఈ తలతిక్క ఇలాగే చేస్తుందని చెప్పి ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్. అలా ఇంకా భూమి అయితే డ్రెస్లో వస్తుంది. ఇంకా భూమిని చూసి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఇంకా భూమి అయితే అలా వచ్చి పాపం తను షూస్ వేసుకునేసరికి హై హీల్డ్ షూస్ అనేవి ఇంకా పడిపోతూ ఉంటుందన్నమాట భూమి. గగన్ గారు నాకు నడవడం రావట్లేదని ఇంక పడిపోబోతుంటే అలా పాపం గగన్ అయితే పట్టుకుంటాడు భూమిని. ఇంక భూమి గగన్ ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. గగన్ భూమితో, అంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఫస్ట్ టైం కదా, అందుకే తడబడుతున్నావు, కాసేపు వాకింగ్ చేస్తే నీకే అలవాటు అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడనమాట గగన్ భూమిని. ఇంకా భూమి కూడా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు ఒకరి చేయి పట్టుకొని ఒకరు నడుస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అసిస్టెంట్ అయితే అలా ఇంకా గగన్ క్యాబిన్కి వస్తారు. సార్ అని పిలిచి, ఓ మై గాడ్ ఇదేంటి ఇలా జరుగుతుంది, సార్ సార్ అని పిలుస్తారు. హే ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు గగన్. ఏం లేదు సార్, భజన్లాల్ గారితో మీటింగ్ ఉంది అని చెప్పారు కదా సార్, ఆ విషయంపై కార్ రెడీ అయిందని చెప్పడానికి వచ్చాను సార్, ఈలోపు మీరేమో అని అంటాడు అసిస్టెంట్. ఓకే యూ గో ఫస్ట్ అని చెప్పేసరికి ఇంకా అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏమండి ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామా అని అడుగుతుంది భూమి. మనం కాదు, నేను ఒక్కడనే వెళ్తాను అని అంటారు. నువ్వు ఒక్కడివేనా? అదేంటి సార్ మీరు ఒక్కరే వెళ్ళవేంటి, నేను మీ పియ్యని కదా, ఎప్పుడు మీ పక్కనేగా ఉండాలి, అలాంటప్పుడు నేను కూడా మీతో పాటే కదా రావాలి అని అంటుంది భూమి. నిజమే కదా, నువ్వు కంఫర్టబుల్గా ఉంటానంటే నిన్ను తీసుకెళ్తాను అని అంటారు గగన్. సార్ నేను ఎప్పుడు కంఫర్టబుల్గానే ఉంటానని చెప్పి ఇంకా అలా భూమి అయితే గగన్తో పాటు బయలుదేరుతుంది. ఇంకా భూమి గగన్ ఇద్దరు కార్లో కన్స్ట్రక్షన్ సైట్ అండ్ భజన్ లాల్ క్లయింట్స్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ అయితే సేమ్
అల్లు అర్జున్ ఎలా చూస్తారో అలా ఇంకా తన కాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట, భూమి కాలని. భూమి ఇంకా గగన్ అలా చూడడాన్ని గమనిస్తుంది. గమనించి పాపం కవర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంత కవర్ చేసుకున్న డ్రెస్ అంతే ఉంటుంది. ఇంకా గగన్ మాత్రం డ్రైవింగ్ చేస్తూనే భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఏమండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది భూమి. నేనేం చేశాను, నేనేం చేయలేదు అని అంటారు గగన్. లేదు, మీరు చూశారు, మీరు చూడ్డం నేను చూశాను, మీరు ఎందుకు చూస్తున్నారు అని అడుగుతుంది భూమి. నేనేం చూశాను, చచ్చా నేనేం చూడలేదు అని అంటారు గగన్. లేదు మీరు చూశారు, లేదు నేను చూడలేదు, చూడలేదు. ఈలోపు కార్ అయితే గగన్ కరెక్ట్గా ఆపుతాడు. ఏంటి కార్ ఆపేశారు, ఒకవేళ నన్ను కిందకి దిగమంటారా ఏంటి అని అంటుంది భూమి. అవును, దిగు దిగు అని గట్టిగా అరుస్తారు. ఏమండి ఈ డ్రెస్ నేను అసలే ఫస్ట్ టైం వేసుకున్నాను, ఇప్పుడు దిగి నడవడం అంటే చాలా కష్టం, ప్లీజ్ అండి అని అంటుంది. నేను దిగమంటుంది నీపై కోపంతో కాదు, సైట్ వచ్చింది అందుకే దిగమన్నాను అని అంటారు. హో అవునా, సరే అని చెప్పి ఇంకా భూమి అలా కిందకి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా అలా గగన్ కన్స్ట్రక్షన్ సైట్కి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా గగన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా చందు, ఇంకా అతనైతే వస్తారనమాట గగన్ దగ్గరికి. హాయ్ గగన్, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆ ప్రాబ్లం రిసాల్వ్ అయిందా అని చెప్పి అడుగుతారు. యా రిజాల్వ్ అయింది, తను భూమి, షీఈ్ మై పిఏ అని చెప్తారు గగన్. నమస్కారం అండి అని నమస్తే పెడుతుంది. నమస్తే గగన్, ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఒక 1 వీక్లో ప్రోగ్రెస్ కావాలి అని క్లయింట్స్ చెప్తున్నారు. బట్ మన దగ్గర ఉన్న మెటీరియల్, లేబర్, ఎక్విప్మెంట్స్ ఇవన్నిటికీ మినిమం ఒక 2 వీక్స్ అయినా పడుతుంది. ఈ విషయంలో నువ్వు కన్విన్స్ చేస్తావనే క్లయింట్ని నీకు మీటింగ్ ఏర్పాటు చేశాను, మీరే కొంచెం క్లయింట్తో మాట్లాడాలి అని చెప్తారు. ఇంకా గగన్ వాళ్ళ ఫ్రెండ్ చందు, ఓకే ఐ విల్ టాక్ టు హిమ్, ఎక్కడ అని చెప్పి అడిగేసరికి ఇంకా అలా వెళ్తాడనమాట క్లయింట్ దగ్గరికి. గగన్ ఏంటి ఇక్కడే ఉన్నావు రా అని చెప్పి భూమిని కూడా తీసుకొని వెళ్తారు. ఇంకా భూమి గగన్ ఇద్దరు క్లయింట్స్ ప్లేస్కి వెళ్తారు. ఇంకా భజన్ లాల్ అలా చూస్తూ ఉంటాడనమాట భూమి అండ్ గగన్ వైపు. ఇంకా భూమి అయితే చూస్తూ ఉంటుంది. చూడండి భజన్ లాల్ సార్, మేము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయట్లేదు అనట్లేదు, చేస్తాం, బట్ మా దగ్గర ఉన్న వాటికి సంబంధించి మేము కొంచెం అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా, అందుకే మాకు టైం పడుతుంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారనమాట. అలా పాపం గగన్ కన్విన్స్ చేస్తూ ఉంటారు. చూడండి గగన్ గారు, మీకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అందుకే మీకు మేము ఈ పనిని అప్పచెప్పాం, కానీ మీరు మాత్రం ఇది గాలికి వదిలేసి వేరే పనులు చేస్తున్నారు. నేను అందుకే ఇది 1 వీక్లో కంప్లీట్ అవ్వాలని డెడ్లైన్ పెట్టాను. 1 వీక్లో కంప్లీట్ అవ్వకపోతే అస్సలు నేను తట్టుకోలేను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట క్లయింట్. సార్ 1 వీక్ అంటే కష్టం, మేము 2 వీక్స్ అడుగుతున్నాం కదా, ఖచ్చితంగా 2 వీక్స్లో మొత్తం ప్రోగ్రెస్ చూపిస్తామని పాపం గగన్ చాలా కన్విన్స్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా ఆ క్లయింట్ అయితే కాంట్రాక్ట్ నీకు కాకుండా ఆ శరత్చంద్రకైనా ఇవ్వాల్సింది, ఆయనైతే పర్ఫెక్ట్గా చేపిస్తారు, నువ్వు ఉన్నావు, అసలు ఎందుకింత లేట్ అని అడిగేసరికి గగన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే గగన్ అతన్ని తిట్టాలనుకునే లోపు భూమి గగన్ చేయి పట్టుకుంటుంది. గగన్ ఒక్కసారిగా భూమి వైపు చూస్తారు. భూమి కూల్ అని చెప్పి సైగ చేస్తుంది. ఇంకా భూమిని చూసి ఆగిపోతారు గగన్. సార్ మీ పేరు అని అడుగుతుంది భూమి. మేరా నామ్ భజన్ లాల్ అని చెప్తారు. హో మీ పేరు భజన్ లాల్ గారా, అయితే మీరు ఇక్కడి వారి కాదనుకుంటా కదా, మీరు ఎక్కడి నుండో వచ్చారు, మరి ఇక్కడ కాంట్రాక్ట్స్ని ఎందుకు మీరు చేస్తున్నారు? మీ అన్నయ్య గారి గురించి కూడా చాలా మాటలు నేను విన్నాను సార్, ఆయన చాలా పేరు మోసిన ఆయనంట కదా, మేము ఆయన కాంట్రాక్ట్ని కూడా ఒప్పుకోవాలి అనుకుంటున్నాం, కానీ మీరు అని అంటుంది భూమి. ఏంటి పేరు మోసే, వాడికి నాకు నువ్వు పోలిక చెప్తున్నావా? ఆయన ఇంతమంది బిగ్ కాంట్రాక్ట్స్లో నేనే సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి భజన్లాల్ చెప్తారు. చూసారా, మీరు ఎలా సొంతగా మీ కాళ్ళపై ఎదిగి ఈ స్థాయికి వచ్చారో మా గగన్ సార్ కూడా అలాగే ఎదిగి వచ్చారండి. ఎవ్వరూ లేని టైంలో చదువుకొని కష్టపడి ఆయన తెలివితేటలతో 5 ఏళ్లలోనే ఎంతో ప్రగతిని సాధించారు. శారదాంబ కన్స్ట్రక్షన్ని ఒక పేరుగా నిల్చోపెట్టారు. మీరు శరత్చంద్ర గారిని కాదని ఇచ్చేంత స్థాయికి వెళ్ళాడు. అలాంటి అతన్ని ఇంకొక వారం రోజులు మీరు నమ్మలేరా అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా భజన్లాల్కైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. గగన్ కూడా అలా ఇంకా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడనమాట భూమి వైపు.
నేను ఆయన ఎక్కువ ఈయన తక్కువ, ఈయన ఎక్కువ ఆయన తక్కువ అనట్లేదు. ఇద్దరూ మంచివాళ్లే. కానీ గగన్ గారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఆయనకి మీరు ఇవ్వాల్సిన సహాయం ఇవ్వాలండి. అయినా ఆయనేమి చేయను అనటం లేదు కదా. ఆయన ఎందుకు చేయనంటున్నారు? కాస్త మా దగ్గర ఉండాల్సిన టెక్నాలజీ తక్కువ ఉంది, అది తీసుకొస్తామనే కదా చెప్తున్నాం. అంతకుమించి ఏమీ లేదు కదా. మీరు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటుంది భూమి. ఓకేమ్మా, నువ్వు చెప్తే నాకు అర్థమైంది. గగన్, మీరు నిజమే చెప్తున్నారు. సరే, మిమ్మల్ని ప్రెజర్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ది బెస్ట్ అవుట్పుట్ని మీరు ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, 2 వీక్స్ టైం తీసుకోండి, బట్ అవుట్పుట్ ఖచ్చితంగా రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు క్లయింట్. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ, ఏంటండి చూసారా, మాటలు మాట్లాడితే ఎలాంటి వారైనా వింటారండి, ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది భూమి. ఇంకా భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే చూస్తూ ఉండిపోతుంది. భూమి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంట్రాక్ట్ అనేది మాకు చాలా చాలా ముఖ్యమైనది. అలాంటిది ఆ క్లయింట్ని ఇంత కూల్గా నువ్వు డీల్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీకు చదువు రాదని, ఎక్స్పీరియన్స్ లేదని, నీకు కనీసం ఇంగ్లీష్లో రాయడం కూడా రాదని నిన్ను చాలా అవమానించాను, చాలా మాటలు అన్నాను. ఐఎమ్ వెరీ సారీ భూమి అని అంటారు గగన్. ఏవండి, మీరు నన్ను అవమానించడం ఏంటండి? మీరు కాకపోతే ఈ ప్రపంచంలో నన్ను ఎవరు తిడతారు చెప్పండి? అలా ఏమీ కాదు. నాకు మీరెంత ముఖ్యమో మా నాన్న అంతే ముఖ్యం. చూడండి గగన్ గారు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. మీరు కోప స్వభావాన్ని ఎక్కువగా చూపించడం మీ లోపమైతే, అదే లోపం మా నాన్న శరత్చంద్రకు కూడా ఉంది. శరత్చంద్ర గారు కూడా మీలాగే ఆవేశపరులు. ఎప్పుడైనా ఆవేశం ఎక్కువగా ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మీ ఇద్దరిని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి ఇద్దరిలో ఒకరు తగ్గితే తప్పేముందండి? అది కింద పడిపోయినట్టు కాదు కదా. మీరు ఎప్పుడూ మా నాన్నలో ఆవేశాన్ని, చెడుని మాత్రమే కాదు, అసలు అలా జరగడానికి వెనుక ఉన్న కారణాన్ని కూడా గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి మనిషిలో చెడు మాత్రమే కాదు, మంచిని కూడా చూడాలి. మంచిని ఎంకరేజ్ చేసి చెడుని పక్కకి తీసేసేలా చేయాలి. వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. మారకపోతే చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదంటే వాళ్ళ కర్మాని వదిలేయాలి. కానీ నాకు తెలిసి మా నాన్న మారనంత మొండివాడు కాదు. మీరు మాట్లాడినా, మీరు సరిగ్గా ఉన్నా మా నాన్న ఖచ్చితంగా మారుతారు. మీరిద్దరూ ఒకటైతే నాకు కావాల్సింది ఇంకేముంటుంది? దయచేసి ఈ మాటలని కన్సిడర్ చేయండి అని చెప్తుంది భూమి. ఇంకా ఆలోచనలో పడతాడు గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర దగ్గరికి చెర్రీ వెళ్తారు. చెర్రీ భయంగా శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడనమాట. రే చెర్రీ, ఇట్రా అని పిలుస్తారు. మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి మావయ్య అని అంటాడు పాపం చెర్రీ. ఏంట్రా చెర్రీ, ఇందాక నుండి నా దగ్గరికి రావాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు. నువ్వేదో టెన్షన్లో ఉండడం నేను గమనించాను. చెప్పు, ఏం మాట్లాడతావు అని అడుగుతారు శరత్చంద్ర. మావయ్య, ఇవాళ మన తను ఇందు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది మావయ్య. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇంటి నుండి బయటికి గెంటేశారు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట ఇంకా శరత్చంద్ర. ఏంటి, మన ఇందుని ఇంటి నుండి పంపించేశారా? ఎంత ధైర్యం వాళ్ళకి అని చెప్పి ఇంకా గన్ పట్టుకొని వెళ్ళాలని కోపంతో రగిలిపోతూ ఉంటారు శరత్చంద్ర. మావయ్య, ఒకసారి వినండి మావయ్య, ఇందులో తప్పు మనదే మావయ్య. వాళ్ళకి ఇస్తానన్న కట్నం అపూర్వ అత్తయ్య ఇవ్వలేదు. ఆ కోపంతోనే వాళ్ళు ఎన్నోసార్లు అడిగి చూశారంట. కానీ అత్తయ్య ఇవాళిస్తాను, రేపిస్తాను, తొందర ఏముంది అని తను మాట దాటేస్తూ వచ్చారు. అందుకే ఇలా జరిగింది మావయ్య అని చెప్తారు. ఇంకా చెర్రీ ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఇంకా అపూర్వ అలా కిందకి వస్తుంది. అపూర్వతో పాటు మీరా కూడా వచ్చి చెర్రీ వైపు చూస్తూ, రే చెర్రీ, ఎక్కడ్రా, తను కనబడిందా, మన ఇందు కనబడిందా అని అడుగుతుంది. కనబడిందమ్మా, తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కూడా వచ్చాను అమ్మా, ఇప్పుడే మావయ్యతో చెప్పాను అని అంటారు. అది కాదండి,
వాళ్ళంతే అనంటుంది అపూర్వ. నోర్మయ్! ఏంటపూర్వ, ఇస్తానన్న కట్నం ఇంకా ఎందుకు ఇవ్వకుండా ఉన్నావు? చూడపూర్వ, ఇప్పుడు ఇవ్వనంత వల్ల ఇందుకు ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా అని అంటారు శరత్చంద్ర. అప్పుడే మీరా కూడా, అన్నయ్య ఈ విషయం నీకు చెప్పడం ఎందుకు అని చెప్పలేదన్నయ్యా. నేను ఒకరోజు వదినని కూడా ఇలాగే అడిగాను. ఇప్పుడే తొందరేముంది, తర్వాత ఇద్దాము, చాలా పనులున్నాయని దాటేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళేమో అని ఏడుస్తూ ఉంటుంది మీరా. చూడపూర్వ, నేను గమనిస్తూనే ఉన్నాను. నిన్న భూమి ఆస్తి ఎక్కడ తీసేసుకుంటుందో అని, భూమికి కూతురిగా హక్కు రాకూడదని ముగ్గురు కలిసి నాటకాలు ఆడారు. తర్వాత ఇందుకు ఇవ్వాల్సిన కట్నాన్ని ఇవ్వకుండా అలాగే అట్టి పెట్టుకొని ఇవాళ ఇస్తాం రేపిస్తామని మాట దాటేస్తున్నారు. అంటే ఏంటి? నీకు మనుషుల బంధాల కంటే డబ్బులే ఎక్కువ అపూర్వ. నాకు నిన్ను చూస్తుంటే అదే అనిపిస్తుంది అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నేను ఇన్నాళ్ళుగా పెట్టుకున్న కలలన్నీ నాశనం అయిపోయాయి. బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. నా నిజస్వరూపం బావకి తెలిసిపోతే ఇంకేం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటపూర్వ, ఏం ఆలోచిస్తున్నావు? నిజమా అని అడుగుతారు శరత్చంద్ర. అబ్బే అలాంటిదేమీ లేదు బావా, అలాంటిదేమీ లేదు. నువ్వేమీ కంగారు పడు బావా, నేను ఇస్తాను, నేను వాళ్ళకి ఇప్పుడే అని అంటుంది అపూర్వ. లేదు, నీపై నాకు నమ్మకం పోయింది. నేనే నా మేనకోళ్ళకి కట్నం ఇస్తాను. రేయ్ చెర్రీ రారా అని చెప్పి ఇంకలా సూట్ కేసు తీసుకొని శరత్చంద్ర ఇందు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకా తనపై నమ్మకం కోల్పోయినందుకలా ఒక్కొక్క మెట్టు దిగిపోతూ చాలా చిరాకు పడుతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.